పాచి ఉన్న పొలాల్లో దుబ్బు చాలా తక్కువగా ఉంటుంది. కంట్రోల్ చేసుకున్నప్పుడే వరి బాగా దుబ్బు చేస్తుంది. మనం ఆశించిన రీతిలో దిగుబడి వస్తుంది. కాబట్టి ఇక్కడ వరి పొలంలో చూస్తే ఎక్కడ చూసినా గానీ పాచి, మనం నాచు అంటాము, అది ఉంది. ఇది ఆల్గే అనే ఫంగస్ వల్ల వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు సాధారణంగా నీళ్లు ఉప్పుగా ఉన్నప్పుడు, నీళ్లు ఎక్కువగా నిలబడ్డప్పుడు, నత్రజని ఎరువులు ఎక్కువ వేసినప్పుడు అది తీసుకుంటూ వస్తుంటది. మరి దీన్ని ఎలా నివారించాలి అంటే ఒకటే మార్గం, బాగా ఫుల్లుగా నీళ్లు నింపేసి కట్టలు తెగ్గొట్టి బయటకు వెళ్ళగొట్టడము. లేదా మనకు మార్కెట్ లో కాపర్ సల్ఫేట్ అని దొరుకుతుంది. ఒక ఎకరానికి 250 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకు ఇది పొడి రూపంలో దొరుకుతుంది, స్ఫటిక రూపంలో దొరుకుతుంది. స్ఫటిక రూపంలో దొరికితే దాన్ని పొడి చేసుకొని ఇసుకలో కలిపి పొలంలో నీళ్లుంచి బాగా చల్లేసి ఒక 4-5 రోజులు ఆరబెట్టినట్టయితే అదంతా ఎండిపోతుంది. మనం కలుపు తీసుకునేప్పుడు దాన్ని తీసి బయట పారేసుకోవచ్చు. అదొక విధానం. దీనివల్ల పంటకి ఏం నష్టము. ఇది కూడా ఒక జీవి కాబట్టి మనం వేసిన ఎరువులు అన్ని అది తీసుకుంటది. ఆ తర్వాత వేర్లకు గాలి తలగకుండా భూమి మీద పరుచుకుపోతుంది. అలా పరుచుకుపోయినప్పుడు పంట యొక్క వేర్ల దగ్గర ఆక్సిజన్ లేక మొక్క భూమిలోని పోషకాలను తీసుకోలేక దుబ్బు చేయకుండా ఉంటుంది. కాబట్టి పాచి ఉన్న పొలాల్లో దుబ్బు చాలా తక్కువగా ఉంటుంది. సో ఈ పాచిని మనం కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకున్నప్పుడే వరి బాగా దుబ్బు చేస్తుంది. మనం ఆశించిన రీతిలో దిగుబడి వస్తుంది. కాబట్టి ఒక 10-15 కిలోల ఇసుకలో కలుపుకొని నీళ్లుంచి పొలమంతా చల్లుకొని ఒక 4 రోజులు పొలాన్ని ఆరనియాలి. అప్పుడు పాచి స్లోగా కంట్రోల్ అవుతా ఉంటుంది మనకు.